ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 124 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టులు కాదు, వాళ్ళంతా ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలనని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది.